సంస్కారం దూరం అయితే ఏమొస్తుంది? మన పిల్లలు ఎట్లా తయారవుతున్నారు ఆటోమేటిక్గా. ఎందుకంటే అది తప్పు కూడా కాదు, పాపం తల్లిదండ్రుల తప్పు కూడా కాదు. ఎందుకంటే ఎల్కేజీ పోవడానికి ఫీజు కట్టాలంటే ఇద్దరు తల్లిదండ్రులు డే నైట్ పనిచేస్తే తప్ప 1,50,000-2,00,000 సంపాదించలేం, మనకి ఫీజు కట్టలేము ఎల్కేజీకి. కార్పొరేట్ విద్యా సంస్థలు ఎట్లా ఇట్లా రక్తాన్ని తాగుతున్నాయి. అయ్యో నిజంగా అంటే రౌండ్ అండ్ రౌండ్ అంటూ ఉంటాం కదా. ఇక్కడ ఎవరిని విమర్శించడం కాదు, మనం అంటూ ఉంటాం నార్మల్గా ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వద్దు. ఇంతకుముందు గురుగారు చాలా అద్భుతమైన మాట చెప్పారు. కానీ ప్రజలు ఉచితాలకే ఓట్లేస్తున్నారు. ప్రజలకు హెల్త్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి. అయ్యా మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొత్తం మాకు ఫ్రీగా ఇవ్వర్రి అని మాట్లాడే ప్రజలు ఎంతమంది ఉన్నారయ్యా? ఓటేసే ముందు మాకు వానికి 1000 ఇచ్చిర్రు, నాకు 500 ఇచ్చిర్రు కాబట్టి నేను ఓటయ్యా అని మాట్లాడే మనుషులు ఉన్నారు. కానీ ఓటుకు పైసలు కాదు, మా బ్రతుకును తీర్చిదిద్దు అని చెప్పి మాట్లాడేటటువంటి ప్రజలు మనలో ఎంతమంది ఉన్నారు?